జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాగసుధా, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? తెలీదు, రా. అను నన్ను కలవడానికి ఎందుకు వచ్చింది? ఏటి లేడీ విలన్ గారు, అంత హ్యాపీయేనా? జైలు ఫుడ్ బాగానే వంట పడ్డట్టుంది. కొర్రమీన్ చేపలా నిగనిగలాడిపోతున్నావు. జైల్లో చపాతి సాంబారేనా? చేపలు రొయ్యలు ఏమైనా పెడుతున్నారా? ఏటి టోటల్ కన్ఫ్యూజింగ్గా ఉందా? నీకొక సీక్రెట్ చెప్తాను, వంగో. వంగహే, నీకోసం ఒకటి తెచ్చాను. నన్ను కొడతావా? ఎంత పొగరే నీకు? నన్నే కొడతావా? నిన్ను ఏం చెప్తావే? ఏం చెప్తావు నువ్వు? ఏమవుతుంది నీ వల్ల? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే పాతి పెట్టేస్తానే. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడ సూట్స్ వేసి పారేసి సూసైడ్ చేసుకున్నావని క్రియేట్ చేస్తాను. నేను జైల్లో ఉండబట్టి సరిపోయిందే, లేకపోతే బయటకు వస్తే మాత్రం ఏడ్ చేస్తామమ్మా. నువ్వేదో చేస్తా ఉంటే మేము చూస్తూ ఉంటాం. మరి నీ నాటకాలు ఆను దగ్గర సాగుతాయేమో. ఇక్కడ ఉన్నది రాజీ, జొన్న బొత్తుల రాజీ. రాజీతో అంత ఈజీ కాదు. చేపలు తోమినట్టు తోమి పడేస్తాను. ఏటనుకుంటున్నావో? ఏమన్నావే? ఏమైనా అంటానే, నిన్ను చంపేస్తానే. ఆల్రెడీ ట్రై చేసి ఫెయిల్ అయ్యావు కదమ్మా. వేరే ఏదైనా ప్లాన్ చెయ్యి. అది వర్కౌట్ కాదనుకో, అట్లీస్ట్ నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? నిజం, నువ్వు నన్ను హత్య చేయించడానికి ప్రయత్నించిన నిజం. అను క్యారెక్టర్లో ఉన్నాను కాబట్టి కలిసొచ్చో లేదా నా టైం బాగుందో తెలియదు కానీ నీ మర్డర్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. అదే నాకు గనక చిన్న గాయం అయినా సరే నీకు నా చేతిలో మోత మోగిపోయేది. షట్ అప్! నేను నీ మీద మర్డర్ అటెంప్ట్ చేయడం ఏంటి? నాన్సెన్స్. ఆర్యవర్ధన్ ఫ్యామిలీకున్న ఏకైక శత్రువి నువ్వేనని నాకు తెలియదనుకున్నావా? ఇలాంటి ఎన్నుపోటు పనులు నువ్వుగాక ఇంకెవరు చేస్తారు? ఆర్యవర్ధన్తో నా శత్రుత్వం నా ఊపిరి ఆగిపోయేంత వరకు ఉంటూనే ఉంటుంది. నీ మీద జరిగిన అటాక్కి నాకు ఏ సంబంధం లేదు. ఒకవేళ నేనే కనుక చేసుంటే ఇక్కడ నీ ప్లేస్లో ఆర్యవర్ధన్ ఉండేవాడు. నేను కాదనే క్లారిటీతోనే నా దాకా రాలేదు. ఎందుకంటే బుల్లెట్ గురైనా తప్పుతుందేమో కానీ అతని గెస్సింగ్ మాత్రం తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.